కూటమి ప్రభుత్వం 8 నెలల హనీమూన్ పీరియడ్ పూర్తి చేసుకొని పూర్తి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. కాబట్టి ఇప్పుడైనా సూపర్ 6 పథకాలు అమలు చేస్తారని ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తే ప్రజల నోట్లో మట్టి కొట్టిన బడ్జెట్ నిన్న కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పెళ్ళప్పుడు ధ్రువ నక్షత్రం అదిగోని చూపిస్తారు. ఆ నక్షత్రం ఎలాగైతే కనపడదో సూపర్ 6 కూడా అలాగే కనపడదనే వాస్తవం నిన్న ప్రజలకి అర్థమైంది. ధ్రువ నక్షత్రం కనపడదో సూపర్ 6 అమలు కాదని నిన్న ప్రజలకైతే అర్థమైంది. అభివృద్ధి సంక్షేమం చెయ్యలేమని, సంపద సృష్టించలేమని, అప్పులు మాత్రమే తీసుకొస్తామని, పన్నుల భారం మోపుతామని నిన్నటి బడ్జెట్ చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి తెలియజేశారు. బడ్జెట్లో ప్రజలకి ఆశలు చిగురిస్తాయనుకుంటే ఎక్కడా ప్రస్తావన లేదు. చంద్రబాబు గారి భజన కోసమే నిన్న బడ్జెట్ ప్రతుల అన్నట్టుంది. ప్రతి 3-4 పేజీలకి చూస్తే బాబు గారి భజనే ఎక్కడ చూసినా. అది బడ్జెటా? చంద్రబాబు గారికి అసెంబ్లీ సాక్షిగా భజన కార్యక్రమం? పయ్యావుల కేశవ్ గారు సమాధానం చెప్పాలి దీని మీద. మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారా లేకపోతే చంద్రబాబు గారికి భజన చేయడం కోసం బ్రీఫ్ కేసులో కాగితాలు తీసుకొచ్చారా? మీరు సమాధానం చెప్పాలి. చంద్రబాబు గారంట ఇవాళ ఆలోచిస్తే దేశం రేపు ఆలోచిస్తుందంట. అంటే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి కన్నా గొప్పవారని, ఈ దేశంలోనే చంద్రబాబు గారి కన్నా గొప్ప వ్యక్తి లేరని నిన్న దేశంలో చాలా మంది నాయకుల్ని అవమానించే రీతిలో నిన్న మీ ప్రసంగం కొనసాగించారు. ఎందుకా మీరు బడ్జెట్ ప్రవేశపెట్టింది? ఎందుకా చెప్పండి. బడ్జెట్ మొత్తం ఎక్కడ చూసినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమర్థత మీదనే ఏడుపు కనిపించింది. ఒక యువ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యి 5 సంవత్సరాల పాటు అనేక ఇబ్బందులున్న, కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న, అటు సంక్షేమం ఇటు అభివృద్ధిని అద్భుతంగా అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన సమర్థత మీద నిన్న బడ్జెట్ ప్రసంగంలో ఆయన మీద విపరీతమైనటువంటి విషం కక్కే ప్రయత్నం చేశారు. మరొక పక్కన 4 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి ఎలా చేయాలో, సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలో చేతకాక, చేయలేక, వనరుల్ని సృష్టించలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన సమర్థత మీద ఏడుపులే కనిపించాను నేను బడ్జెట్ నిండా కూడా. మరొక పక్కన బడ్జెట్లో అనేక సందర్భాల్లో ఆర్థిక విధ్వంసం అని మాట్లాడుతూ అప్పులు పుట్టే పరిస్థితి లేదని కూడా ఒక అబద్ధపు మాట పదే మాట్లాడే. ఆర్థిక విధ్వంసం అంటే పేద ప్రజల జీవితాల్లో చీకటిని దున్ని నవరత్నాల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆర్థిక విధ్వంసమా? చెప్పండి. ఎత్తైన బిల్డింగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం నడిస్తే దాన్ని అభివృద్ధి అంటారా? పేద ప్రజల జీవితాల
ప్రమాణాలు పెంచితే దాని ఆర్థిక విధ్వంసం అంటారా చంద్రబాబు నాయుడు గారు? దీనికి మీరు సమాధానం చెప్పాలి. దీనికి మీరు సమాధానం చెప్పాలి. పేద ప్రజల జీవితాల్లో చీకటిని మాయం చేసి నవరత్నాల ద్వారా వెలుగులు పంచిన సూర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు చేతకాక చేయలేక ఆయన మీద పడేయడం ఎందుకు? మీరు ఆయన కన్నా మిన్నగా చేయండి. ఆయన నవరత్నాలు 9 పథకాలు అమలు చేశారు కదా కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా. మీరు సూపర్ 6 ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు? ఎందుకు చతికిల పడతా ఉన్నారు? మీరు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. నిన్న బడ్జెట్ మొత్తం కూడా మాయా, మోసం, దగ. అందులో ఆ బడ్జెట్లో అంకెలన్నీ కూడా ఆచరణ సాధ్యం కాదు, అమలుకి నోచుకోవని చాలా స్పష్టంగా ఎవరైనా సరే 2-3 నిమిషాలు సమయం కేటాయిస్తే అర్థమైపోతుంది. ఈ ఏడాది బడ్జెట్ అమలు చేయడానికంట 1,04,362 కోట్ల రూపాయలు అప్పులు చేయాలంట. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 32,384 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ సహకారం తేవాలంట. అట్లాగనే పన్నేతర ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 19,119 కోట్లు అదనంగా రావాలంట. ప్రతి ఏడాది 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఆ ఊసే ఎత్తలేదు ఇందులో. బడ్జెట్లో ఎందుకు మాట్లాడాలా? ఈ ఏడాది 8 నెలల కాలంలో మీరు తీసేసిన ఉద్యోగాలు 4 లక్షలు. అలాగనే మీరు ఇస్తానన్న 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వలా. దీన్ని నిరుద్యోగాన్ని పెంచడం అంటారా? ఉద్యోగాలు కల్పించడం అంటారా? దీనికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి కదా. కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8 లక్షల మంది నిరుద్యోగులుగా తయారయ్యారు. ఈ ప్రభుత్వంలో 8 లక్షల మంది నిరుద్యోగులుగా తయారయ్యారు. ఇది వాస్తవం కాదా? చెప్పండి, ఇది వాస్తవం కాదా? మరి రైతుల కోసం మేము అద్భుతంగా పనిచేస్తాం. ఇది బాహుబలి బడ్జెట్ అన్న. బాహుబలి బడ్జెట్ కాదు, అది పక్క చిక్కిన బడ్జెట్. అది పక్క చిక్కిన బడ్జెట్. అది మరి జగన్మోహన్ రెడ్డి గారేమో వ్యవసాయాన్ని పండగ చేస్తే మీరు వ్యవసాయాన్ని దండగ చేస్తూ ఉన్నారు. దండగ చేస్తూ ఉన్నారు. భూమికి పెద్ద కొడుకు రైతు అయితే ఆ రైతు కుటుంబానికి కూడా పెద్ద కొడుకులా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు. అందుకనే దేశంలో ఎక్కడా లేని విధంగా పంటల బీమాని తీసుకొచ్చారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశారు. 0% వడ్డీకి రుణాలు ఇప్పించారు. బోర్ల తవ్వకం చేశారు. ఉద్యానవన పంటల్ని పాడి రైతులకి అనేక రకాలుగా ఆయన అండగా నిలబడ్డారు. మీరెంతవరకు రైతు భరోసా ఇవ్వలేకపోయారు. రైతు భరోసా ఇవ్వలేకపోయారు. మిర్చి రైతుల దగ్గర నుంచి మీరు కొనుగోలు చేయలేక వాళ్ళను కూడా రోడ్డుకు పడేశారు. ఇవన్నీ వాస్తవం కదా. బడ్జెట్ ఎవరి కోసం? బడ్జెట్ ఎవరి కోసం అసలు? కనీసం నిన్న బడ్జెట్ ప్రవేశపెడితే ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు చొప్పున 18,000. 50 ఏళ్లకి ఎస్సీ ఎస్టీ బీసీలకి పెన్షన్ చొప్పున ఏటా 48,000 రూపాయలు. నిరుద్యోగులకి నెలకి 3,000 రూపాయలు చొప్పున 36,000 రూపాయలు. ఈ 3 ప్రధాన హామీలకి నేను బడ్జెట్లో మంగళం పాడలేదా?
తల్లికి వందనం పథకం కింద ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి బడ్జెట్లో 12,450 కోట్ల రూపాయలు అవసరమైతే మీరు ఆ కేటాయింపులు కుదించి 8,278 కోట్లుగా చూపించారు. అంటే మిగతా 4,200 కోట్ల రూపాయలు మీరు ఎవరనే కదా అర్థం, వీటితో పాటు ఈ ఏడాది బకాయిలు మరొక 12,450 కోట్లు. అయ్యెవరిస్తారు? అయ్యెప్పుడు ఇస్తారు? కనీసం వాటి గురించి మాట్లాడరా? రేపు మేలోనో జూన్లోనో తల్లికి వందనం కింద 2 సంవత్సరాలు ఇస్తారా, 1 ఏడాది ఇస్తారా, ఎంతమంది కోతలు ఇస్తారో చెప్పారు బడ్జెట్లో. అంటే 1 ఏడాదికి మీరు ఇవ్వమని బడ్జెట్లో స్పష్టంగా చెప్పారు కదా. తల్లులని మోసం చేసి పిల్లలకి పంగనామా పెట్టారని బడ్జెట్లో చెప్పారు కదా మీరు. దీన్ని మోసం దగ అనరా? అన్నదాత సుఖీభావాకి మరి ప్రతి రైతుకి ఏడాదికి 20,000 ఇస్తామని చెప్పారు. దీనికోసం బడ్జెట్ 10,706 కోట్లు కావాలి. మీరు కేటాయించింది 6,300 కోట్లే కదా. అంటే రైతులు మోసం చేయడం కాదా ఇది? జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రతి రైతు కుటుంబంలో పెద్ద కొడుకులాగా రైతు భరోసా కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, విలేజ్ క్లినిక్లు కానీ ఇలా ప్రతిదీ చెప్పినవన్నీ ఆయన అమలు చేసి చూపిస్తే మీరేంటి చేతులు ఎత్తేస్తున్నారు? ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ బడ్జెట్ కేటాయిస్తే దాన్ని మోసం దగా అనరా? దీన్ని రైతు వంచన బడ్జెట్ అని అనరా? చెప్పండి. దీపం పథకంలో కూడా మహిళలకి మొండి చేయి చూపించారు కదా. ఈ ఏడాదికి 3 సిలిండర్ల బదులు 1 సిలిండర్ ఇచ్చారు. వచ్చే ఏడాది కూడా 4,115 కోట్ల రూపాయల బడ్జెట్ కావాల్సి వస్తే కేవలం 2,600 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే చూపించారు. ఇది మహిళల్ని మోసం చేయడం కాదా? మరి శాఖ జనసేన పార్టీ కింద ఉంది. మరి ఈ అంశం మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించరా? మీరు మహిళల్ని మోసం చేసినట్టు కాదా? చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి ముందు ఓట్ల కోసం పేద సామాన్య వర్గాలకి 143 హామీలు ఇచ్చారు. 143 ఎన్నికలకు ముందు ఐ లవ్ యూ అన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పేద సామాన్య ప్రజలను చూసి ఐ హేట్ యూ అంటున్నాడు ఆయన. అందుకనే అన్ని పథకాలని రద్దు చేస్తూ ఉన్నారు. ఈ ఏడాది కూడా పెన్షన్లు 2,74,835 రద్దు చేస్తామని బడ్జెట్లో చెప్పారు. అంటే ప్రభుత్వ భూములు అమ్మో, తాకట్టు పెట్టో, ఎర్రచందనం అమ్మో, ఇలాంటి వనరుల ద్వారా పన్నేతర ఆదాయం రావాలి. మరి అవి ఎలా వస్తాయి? పన్నుల ద్వారా ఆదాయం మరింతగా 14,000 కోట్ల రూపాయలకి పైన తేవాలి. అసలు ఇవన్నీ మీరు చేయగలరా? అమలుకు నోచుకుంటారా? ఆచరణకు సాధ్యమయ్యే పనేనా? చెప్పండి. అప్పు పుట్టట్లేదని మాట్లాడతారు. మరి ఈ ఏడాదికేమో 1,00,000 కోట్ల పైగా అప్పు చేశారు. రాబోయే ఏడాదికి మరొక 1,04,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తామని చెప్తా ఉన్నారు. 2,04,000 కోట్ల రూపాయలు పైగా అప్పులు ఎలా వస్తా ఉన్నాయి? మిమ్మల్ని చూసిస్తున్నారా? ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు మూలధనం ఏం చెయ్యలేదు అని ఆయన మీద అవాస్తవాలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో మూలధనం ఏం కింద అద్భుతంగా ఖర్చు. పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు,
రైతు భరోసా కేంద్రాలు, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఆదాయం వచ్చే పనులు చేశారు కదా, వాటిని చూసే కదా మీకు ఇవాళ అప్పులు ఇస్తున్నారు. మిమ్మల్ని చూసి ఏమైనా ఇస్తున్నారా? లేకపోతే మిమ్మల్ని చూసి ఇస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీసుకొస్తే ఆ డబ్బులు పేద ప్రజలకి సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చి ఆర్థిక విధ్వంసం సృష్టించారని పదే పదే అవాస్తవాలు మాట్లాడారు. మరి ఈరోజు మీరు తెస్తున్న అప్పులు ప్రజలకి సూపర్ 6 కింద సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు కదా, అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెట్టట్లేదు కదా, పోనీ అమరావతికి కూడా ₹1 బడ్జెట్లో కేటాయించలేదు కదా. మరి 2,04,000 కోట్ల రూపాయల డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? ఎక్కడికి వెళ్తున్నాయి? ఎవరికి మళ్ళిస్తా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. పదే పదే మీరేం చెప్పారు? సంపద సృష్టిస్తామని మాట్లాడారు. అందుకు ఒక్క మార్గం అన్నా ఈ బడ్జెట్లో చూపించారా? చెప్పండి. ఎక్కడన్నా సంపద సృష్టించే మార్గాలు ఒక్కటన్నా చూపించారా? అది కూడా కాపీ కొట్టిన మాటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో అనేక సందర్భాల్లో చెప్పారు, బడ్జెట్లో కూడా చెప్పారు, సంపన్న ఆంధ్రప్రదేశే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ లక్ష్యం. సంపన్న ఆంధ్రప్రదేశే వైఎస్ఆర్సీపీ లక్ష్యమని, ప్రభుత్వ లక్ష్యమని జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. అందుకనే ఆయన ఆంధ్రప్రదేశ్ని సంపన్నంగా తీర్చిదిద్దేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మళ్ళీ చెప్తా ఉన్నాం, అవి పోర్టుల, హార్బర్ల, మెడికల్ కాలేజీల, రింగ్ రోడ్ల, ఆధునిక వైద్యమ, ఆధునిక విద్య, ఉపాధి, రైతు భరోసా కేంద్రాలు, స్థానికతకు ఉద్యోగాలు, ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి సంపన్న ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పక్కన అభివృద్ధి చేశారు, మరొక పక్కన సంక్షేమం అమలు చేశారు. ప్రజల జీవన ప్రమాణాలని పెంచినటువంటి వ్యక్తి. మనీ సర్క్యులేషన్లో ఉంది గత 5 సంవత్సరాలు. అంతేగాని ఎత్తైన బిల్డింగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే దాన్ని అభివృద్ధి అంటారా, విధ్వంసం అంటారా? చెప్పండి. అభివృద్ధి అంటారా, విధ్వంసం అంటారా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మైక్రోసాఫ్ట్, జిందాల్, రిలయన్స్, అదానీ, గ్రీన్కో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ వచ్చాయి కదా, పెట్టుబడులు పెట్టారు కదా, రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి వచ్చాయి కదా. వీటి అభివృద్ధి అంటారా, విధ్వంసం అంటారా? మీరు సమాధానం చెప్పాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ముఖాల్లో కళాకాంతులు పోయాయి. ఎవరి దగ్గర డబ్బులు లేవు, వ్యాపారాలు జరగట్లా, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. మహిళల ముఖంలో అయితే లక్ష్మీ కళే పోయింది అసలు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చాక తాగుతూ, తూలుతూ, ఆనందంగా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ వేస్తుంది మాత్రం మందుబాబులు మాత్రమే. ఎక్కడైనా సరే వాళ్ళే బాగా ఎక్కడ పడితే అక్కడ తాగుతున్నారు, తూలుతున్నారు, ఇష్టానుసారం ఆనందంగా డ్యాన్స్ వేస్తా ఉన్నారు. మద్యం మీద ఆదాయం ఎంతో కూడా చూశారు కదా. ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ ఎలా సాధిస్తారు వీళ్ళు? మద్య ఆంధ్రప్రదేశ్ ద్వారా, మద్యం అమ్మకాల ద్వారా 27,000 కోట్ల రూపాయలు మద్యం అమ్మకం ద్వారా మీకు ఆదాయం వస్తుందంటే మీరు స్వర్ణాంధ్రప్రదేశ్ ఎలా సాధిస్తారు? మధ్యాంధ్రప్రదేశ్ ద్వారా సాధిస్తారా? చెప్పండి. 27,000 కోట్ల రూపాయలకు పైగా మద్యం ఆదాయం మీరు
వస్తుందని డైరెక్ట్ గా బడ్జెట్ లో చూపించారంటే మద్యం అమ్మకాలను ఏ స్థాయిలో ప్రోత్సహిస్తున్నారు? గతంలో ఎన్ని మాటలు మాట్లాడారు మీరు, ఎన్ని మాటలు మాట్లాడారు? ప్రతి కుటుంబంలో ఈ రోజున మహిళలు ఆవేదన వ్యక్తం చేయట్లేదా? భర్త ఇంటికి డబ్బులు తీసుకురావట్లా, ఆ బార్లు వైన్ షాప్లోనే డబ్బులు కడుతున్నారు. అవన్నీ ప్రభుత్వ ఖజానాకో మరి ఎవరి ఖజానాకు పోతున్నాయో మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.